కాంగ్రెస్ సర్కార్ తీరుపై అన్నదాతలు భగ్గుమన్నారు. బీఆర్ఎస్ హయాంలో దర్జాగా బతికిన రైతన్నలు కాంగ్రెస్ పాలనలో అష్టకష్టాలు పడుతున్నారు. ఇటు సాగునీరు, కరెంటు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. కొండపాక మండలం రాంపల్లికి చెందిన రైతు పోచయ్య పొలం ఎండిపోతుంటే చూడలేక జనరేటర్ ద్వారా పంటకు నీళ్లు అందిస్తున్నాడు. దేవాదుల ప్రాజెక్టు నుండి తపాసుపల్లి రిజర్వాయర్లోకి నీటిని విడుదల చేయకపోవడం వల్లే తమకు ఈ దుస్థితి వచ్చిందంటూ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు చందంగా ఉంది ఈ ప్రాంత రైతుల పరిస్థితి. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలోని కొండపాక మండలానికి సంబంధించిన రైతులు, అటు తపాసుపల్లి ఆయకట్టు ప్రాంతాలకు సంబంధించిన కొమరవెల్లి, చేర్యాల, మద్దూరు, ధూల్మిట్ల ఈ ప్రాంతాలకు సంబంధించిన రైతులంతా ఒకవైపు సాగునీటి కష్టాలు కోసం అల్లాడుతున్న నేపథ్యంలోనే మరోవైపు కరెంటు కష్టాలు కూడా తోడై వాళ్లను అనేక ఇబ్బందులు పెడుతున్నటువంటి సందర్భం ఇక్కడ కనిపిస్తూ ఉంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కొండపాక మండలం రాంపల్లి గ్రామానికి సంబంధించిన ఒక రైతు కరెంటు ఇబ్బందులతోటి జనరేటర్ పెట్టుకుని పంట పొలాలకు నీళ్లు అందించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక దుస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఈ పరిస్థితిని మనం కళ్ళారా చూద్దాం. ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. ఇక్కడ 20 kV జనరేటర్ని ఒకటి ఏర్పాటు చేసుకుని పంట పొలాలకు నీళ్లు అందించడం కోసం ఆయన అష్ట కష్టాలు పడుతున్నటువంటి సందర్భం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇది విజువల్స్ లో ప్రత్యక్షంగా మనకు కనపడుతూ ఉన్న జనరేటర్ ఇది. ఇక్కడ పక్కనే ఉన్నటువంటి బోరు బావి. నిన్ననే ఆయన ప్రత్యేకంగా సుమారు 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి బోరు వేసుకున్నాడు. నీళ్లు లేక బోరు వేసుకున్నాడు. ఆ పక్కనే ఉన్నటువంటి ఆ బోరు పూర్తిగా భూగర్భ జలాలు అడుగంటిపోయి నీళ్లు లేక ప్రత్యేకంగా మరొక 1 లక్ష రూపాయలు ఖర్చు చేసుకుని ఇప్పుడు బోరు వేసుకున్నటువంటి పరిస్థితి. ఈ బోరు నుంచి పంట పొలాలకు నీళ్లు అందించడం కోసం కరెంటు సక్రమంగా లేని పరిస్థితుల్లో జనరేటర్ పెట్టుకుని జనరేటర్ ద్వారా సాగునీళ్లు అందించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రైతు పోచయ్యతో మాట్లాడదాం. ఎందుకోసం తాను ఈ బోరు వేసిండు, బోరు తర్వాత జనరేటర్ ఎందుకు పెట్టుకున్నాడో ఒకసారి అడిగి తెలుస్తున్నాం. పోచయ్య, ఎందుకు ఈ జనరేటర్ పెట్టుకున్నాం? నీళ్ళు 3 రోజులు తక్కువైపోయినాయి, కరెంట్ తక్కువైంది. కరెంట్ 5 గంటలకు పోతుంది, 11:30 నిమిషాలకు వస్తుంది. అప్పటిదాకా మధ్యలో దీన్ని పెట్టుకొని సాగు పారిస్తున్నాడు. బాగా ఎండిపోయింది. అక్కడ మీద దాకా ఉంటుంది పొలం, కౌలు పొలం ఇట్లా అట్లా ఎట్లా వేసినా పారతలేదు. ఇలా రాత్రి వేసింది. ఇది కొంచెం పోతుంది కానీ ఇప్పటిదాకా వస్తుందో కూడా తెలియదు. నీళ్ళు ఎక్కడ లేవు భూమిలో. అది తపాసుపల్లి డ్యామ్ అప్పుడప్పుడు వచ్చేది, ఈసారి వస్తలేవు. నాకు 5 ఎకరాల పొలం ఉన్నది. అది కౌలుకు తీసుకున్నా. కౌలు అది సిద్దిపేటలో 10 ఎకరాలు తీసుకున్నాను. రోజు పోతుంది. పావు తక్కువ 5, 11:30. దీన్ని జనరేట్ పెట్టుకోవాలి. పోయిన నెల అదే 21 తారీఖు, పోయిన 21 తారీఖు కిరాయి తెచ్చిన దీన్ని. ఇప్పుడు 21 నెల, 21 తారీఖు అయితే నెల. రేపు అంటే అది గంటకు 2 లీటర్ తాగుతుంది, గంటకు 2. ఇది డీజిల్ అంటే ఇప్పుడు మినిమం 6 గంటలన్నర 7 గంటలు వస్తుంది. అవి ఒక 1200 1300 ఖర్చు వస్తుంది. కిరాయి 500, మినిమం 1800 ఖర్చు వస్తుంది రోజు. కదా రోజుకి 500 కిరాయి, దానికి కలుపుకుంటే రోజు 1800 ఖర్చు వస్తుంది ఇప్పటికి ఒక జనరేటర్. ఇప్పుడు వెళ్ళదు, ఎండిపోతుంది కాబట్టి వెళ్ళదు. అయితే నేను ఇంతకుముందు ఏమనుకుంటే ఇన్ని నీళ్ళు తక్కువైతే అనుకోలేదు. స్టార్టింగ్లో 2 రోజులకు ఒకసారి 3 రోజులకు పెట్టుకుంటే అయిపోతుంది అని అనుకుంటా. నీళ్ళు మొత్తం రోజు తగ్గిపోయినాయి. ఇప్పుడు ఊకుంటే ఇంకా ఎండిపోతుంది కదా, ఇంత కూడా చేతికి రాదు. ఇప్పుడు అది పాత ఉండడం వేసినాం, చాలా 30 ఏళ్ళు అవుతుంది అది వేసి. ఇదేమన్నా రాత్రి వేసిన, ఇది నిన్న రాత్రి వేసిన. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11:30 వరకు కరెంటు కోత విధిస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో పంటకు నీరు అందించడం కోసం వాళ్ళు జనరేటర్లు పెట్టుకొని నీళ్ళు అందించేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇది ఒక తెలంగాణలో మళ్ళీ రైతుల యొక్క కష్టాలకు ఇదొక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. దీని ఒక కేస్ స్టడీగా కూడా మనం తీసుకోవచ్చు. గ్రౌండ్ లెవెల్లో రైతులు పడుతున్న ఇబ్బందులు ఎట్లా ఉన్నాయో చెప్పడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది రైతుల దుస్థితికి ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. కెమెరామెన్ వెంకట్తో
రంగాచారి, టీ న్యూస్, రాంపల్లి.